నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు. పాఠశాలల మధ్యాహ్న భోజన నిర్వాహకులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం. చెంచుపేటలోని ఇండోర్ స్టేడియంలో శిక్షణ పొందుతున్న హ్యాండ్బాల్ క్రీడాకారులకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి ఆధ్వర్యంలో పౌష్టికాహారం మరియు దుప్పట్లు పంపిణీ చేశారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హ్యాండ్బాల్ అసోసియేషన్ వారు అందిస్తున్న ఉచిత శిక్షణలో భాగంగా శిక్షణ పొందుతున్న 20 మంది క్రీడాకారులకు వీటిని అందజేశారు. అదేవిధంగా తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా దుస్తులను అందజేశారు. క్రీడాకారులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో వారికి అవసరమైన వసతులను తమ క్లబ్ ద్వారా అందిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షులు పావులూరి రాంబాబు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఈదర వెంకట పూర్ణచంద్, చేతనరాజ్ కోటారి, గుద్దా వెంకటరత్నం, ఆలపాటి కిరణ్, బత్తుల వెంకటేశ్వరరావు, స్టేడియం కోచ్ నాగరాజు, విజయ్ కుమార్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం మరి ఈ నెలలో యూత్ సర్వీస్ అనేది మాకి మెయిన్ ఉంది. దానికోసం అని చెప్పేసి ఈ రోజున మరి క్రీడాకారులను ప్రోత్సహిస్తానికి మేము వాళ్ళకి ఉచితంగా అందరికీ 2 బెడ్షీట్స్, టవల్స్, పౌష్టికాహారం ఇవన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఇంకా ప్రోత్సహించి కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన అందరూ కూడా మరి వచ్చినారు. వీళ్ళందరూ ముందు కూడా మంచి కార్యక్రమం చేస్తామని చెప్పి తెలుస్తుంది. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి యొక్క సౌజన్యంతో, హ్యాండ్బాల్ అసోసియేషన్ వారి యొక్క సహకారంతో మన తెనాలిలో ఉన్నటువంటి ఈ స్టేడియంలో అన్నాబత్తుని సత్యనారాయణ గారి యొక్క ఇండోర్ స్టేడియంలో ఈ క్రీడాకారులందరికీ కూడా హ్యాండ్బాల్లో రాష్ట్ర స్థాయిలో ఎంపిక కాబడినటువంటి 20 మంది విద్యార్థులకి సంవత్సరం మొత్తం కూడా ఇక్కడే క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నారు ఇక్కడ ఈ స్టేడియంలో. మరి దానిలో భాగంగానే మనకి వాళ్ళ తెనాలి రోటరీ క్లబ్ వాళ్ళు యూత్ సర్వీసెస్ ఈ నెలలో యూత్ని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, మనం యువతకి ఇంకా ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో, వాళ్ళల్లో నైపుణ్యం ఇంకా పెంచాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇండోర్ స్టేడియంలో ఉన్నటువంటి ఈ క్రీడాకారులు 20 మందికి కూడా పౌష్టికాహారం ఇవ్వటం కానివ్వండి, అలాగే వాళ్ళు ఇక్కడే హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి బెడ్షీట్స్ కానీ మరి అలాగే దుప్పట్లు కానీ పంపిణీ చేయాలనేటువంటి చక్కటి సదాశయంతో ముందుకొచ్చినటువంటి రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారిని ముందుగా అభినందించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెనాలి స్టేడియంలో అకాడమీలో శిక్షణ తీసుకున్నటువంటి 20 మంది క్రీడాకారులకి తెనాలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి బత్తుల వెంకటేశ్వరరావు గారు, అలాగే ఆ కమిటీలో ఉన్నటువంటి వినయ్ గారు, కిషోర్ గారు, వాళ్ళందరి ద్వారా కూడా క్రీడాకారులకి టీషర్ట్లు పంపిణీ చేయటం, దానితో పాటు మరి తెనాలి రోటరీ క్లబ్ వైకుంఠపురం వారి ఆధ్వర్యంలో క్రీడాకారులందరూ కూడా మరి ఎంతో అవసరమైనటువంటి బెడ్షీట్స్, టవల్స్ అవన్నీ కూడా ఈరోజు వాటితో పాటు పౌష్టికాహారం క్రీడాకారులకు ఏదైతే అవసరమో అది కూడా వారు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక షరాబ్ బజార్లో వెంచేసి ఉన్న శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జూన్ 1 నుండి 11వ తేదీ వరకు వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం జరుగుతాయని ఆలయ ఈవో అవుతు శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం ఆలయ ప్రాంగణంలో ఉత్సవాలకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 11 రోజుల పాటు ఉత్సవాలలో ప్రతిరోజు స్వామివారికి విశేష పూజలు, భక్తులచే చాలీసా పారాయణ కార్యక్రమాలు జరుగుతాయన్నారు. భక్తులు విశేషంగా ఉత్సవాలలో పాల్గొని స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందాలన్నారు. తెనాలి పట్టణంలో షరాబజార్ నందు చేసినటువంటి సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా వార్షికంగా ఇది 16వ సంవత్సరం లక్ష హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞము మరియు లక్ష ప్రదక్షిణ కార్యక్రమం కూడా బిగినైంది ఆల్రెడీ.
ఈ కార్యక్రమాలు రేపు 1వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. రోజుకొక స్వామివారికి ఒక అలంకారము, అదేవిధంగా రోజు హోమములు మరి విశేష అర్చనలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాము. అర్చకులు, ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు మాట్లాడుతూ 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలలో ప్రతిరోజు ఉదయం శ్రీ హనుమత్ గాయత్రి హోమం, 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ, సాయంత్రం స్వామివారికి విశేష పూజలు, సుందరకాండ ప్రవచన కార్యక్రమం జరుగుతాయన్నారు. శ్రీ హనుమత్ జన్మదినం రోజైన శనివారం స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలలో భాగంగా 2వ తేదీన జంబీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4వ తేదీ చూత ఫలార్చన, 5వ తేదీ 1108 లడ్డూలతో విశేష అర్చన, 6వ తేదీ కదలి ఫలార్చన, 7వ తేదీ నాగవల్లి దళార్చన, 8వ పుష్పార్చన, 9వ తేదీ శ్రీ సీతారామ కళ్యాణం, 10వ తేదీ శ్రీ సువత్సల హనుమత్ కళ్యాణం, 11వ తేదీన పూర్ణాహుతి, ఊంజల్ సేవతో ఉత్సవాలు ముగుస్తాయని వివరించారు. తెనాలి షరాబజార్లో మించేసినటువంటి శ్రీ సువత్సల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో జూన్ 1వ తేదీ నుండి 11వ తేదీ వరకు వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు, 16వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ప్రారంభంగా ఉన్నాయి. ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున హనుమత్ జయంతి రోజు అయినటువంటి శనివారం రోజున స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజాది కార్యక్రమాలు, లక్ష హనుమాన్ చాలీసా పారాయణ ప్రారంభం చేయడం జరుగుతుంది. అలాగే 2వ తేదీన స్వామివారికి ఉదయం పూట 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, శ్రీ హనుమత్ గాయత్రి హోమం జరుగుతుంది. ప్రతిరోజు సాయంత్రం పూట విశేష పూజలు జరుగుతాయి. 2వ తేదీన జంబీర ఫలార్చన, 3వ తేదీన సింధూరార్చన, 4వ తేదీన చూత ఫలార్చన, 5వ తేదీన 1008 లడ్డూల నివేదన కార్యక్రమం, 6వ తేదీన కదిరి ఫలార్చన, 7వ తేదీన నాగవల్లి దళార్చన, 8వ తేదీన పుష్పార్చన, 9వ తేదీన శ్రీ సీతారాముల కళ్యాణం, 10వ తేదీన సువత్సల హనుమత్ కళ్యాణం, 11వ తేదీన ఊంజల్ సేవ, పూర్ణాది కార్యక్రమాలతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక కుటుంబ సభ్యులు ఎస్బి శివ, నిఖిల్, శాండిల్య, సంకీర్తన సేవా సమితి సభ్యులు మూతి వెంకటేశ్వరరావు, ఆర్ సురేష్, ఎం వెంకటేష్, గుడివాడ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెనాలి పట్టణం శ్రీ షరాబజార్లో వేంచేసి ఉన్నటువంటి సువర్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి సందర్భంగా హనుమత్ జయంతి ఉత్సవాలు 1వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు జరుగుతున్నవి. కావున భక్తులందరూ పాల్గొని అన్ని కార్యక్రమాలను విజయవంతం చేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వారు రూల్స్ ఏమీ పాటించిన అవసరం లేదు అన్న అంశంపై ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎలక్షన్ కమిషన్ రూల్స్ పాటించకుండా వైసీపీ నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి చాలా బాధ్యతారాహిత్యమైన వ్యాఖ్యలు చేశాడు. కౌంటింగ్ ఏదైతే చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లు వైసీపీ వాళ్ళకి నిన్న శిక్షణ ఇస్తూ తెలుగుదేశం జనసేన కౌంటింగ్ ఏజెంట్లను అడ్డుకోండి, అడ్డంపడండి, రూల్స్ పాటించేవాళ్ళు వెళ్ళొద్దు, నియమాలు నిబంధనలు పాటించేవాళ్ళు కౌంటింగ్కి వెళ్ళమాకండి, అడ్డుపడేవాళ్ళు అడ్డం చెప్పేవాళ్ళు వెళ్ళండి. ఇది అంటే కుట్రదారుడుగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియని అడ్డం పట్టడానికి ఏదైతే ఓడిపోతామనే భయంతో ఓడిపోతామని అర్థమయ్యి ఈ కుట్రలకి కుతంత్రాలకి తెరలేపారు. దీనికి జగన్నాటానికి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి అండదండలతో, జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహంతో ఏదైతే ఎగ్జిట్ రిజల్ట్స్ ఇవాళ తాడేపల్లి కొంపతో పాటు లండన్లో ఉన్న ముఖ్యమంత్రికి కూడా అర్థమైపోయింది, ఓడిపోతున్నామని అర్థమైంది. దాంట్లో భాగంగానే ఈ చీఫ్ కౌంటింగ్ ఏజెంట్లకి నిన్న శిక్షణ ఇస్తూ మీరు అడ్డం పడాలి, అడ్డుకోవాలి, టీడీపీ జనసేన కౌంటింగ్ ఏజెంట్లతో గొడవపడాలి, అట్లా గొడవపడే వాళ్ళే కౌంటింగ్కి వెళ్ళండి, రూల్స్ పాటించే వాళ్ళొద్దు, రూల్స్కి అడ్డంగా కావాలనే వాళ్ళే వెళ్ళండి అని చెప్పి మాట్లాడుతుంది. దీన్ని ఖండిస్తూ దీనికి ఏదైతే ఇవాళ మన గూడపాటి లక్ష్మీనారాయణ గారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వ్యాఖ్యల మీద ఏదైతే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కానీ 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం కావచ్చు, ఐపీసీ సెక్షన్ కింద ఏ ఉన్నాయో అన్నీ కూడా దగ్గర సెక్షన్లన్నీ కూడా అండర్ సెక్షన్ 125, 123(2) అండ్ 123(3) ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951 అండ్ అండర్ సెక్షన్ 153A, 505(2), 171F అండ్ 171J ఆఫ్ ఐపీసీ అండ్ కన్స్యూమ్స్ కఠినంగా శిక్షించాలని, కేసు బుక్ చేయమని, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయమని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సిఐ తాడేపల్లికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్కి.
దాని మీద రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. ఇమ్మీడియట్గా కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి కౌంటింగ్ ప్రక్రియలో ఎటువంటి అడ్డం లేకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికల సంఘం కూడా దీని మీద డీజీపీకి తగ్గ ఆదేశాలు ఇచ్చి ఇమ్మీడియట్ కేసు బుక్ చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి ఎవరో కూడా ఎటువంటి కౌంటింగ్ ప్రక్రియలో కానీ ఎన్నికల సంఘం ఆదేశాలు విరుద్ధంగా దుర్మార్గంగా ఇటువంటి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.